హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జియో ట్యాబ్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బ్యాక్ అండ్ ప్రాసెస్ అనమాట. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే design, develop and implement products and modules considering aspects of performance, scalability and fault tolerance. You explore and operationalize a new technology in GeoTop. You handle escalations. So escalation సంబంధించి కానీ కస్టమర్ ఇష్యూస్కి సంబంధించి కానీ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. You behave as consultant in internal stakeholders and help design a creative solution for our customers. You are able to work in diverse technologies including business logic, big data and వెబ్ అప్లికేషన్ సంబంధించి కానీ ఈవెంట్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి యూ కంప్లీట్ ఆల్ ద అవేర్నెస్ ఆఫ్ ట్రైనింగ్ అసైన్డ్ ఆన్ టైమ్. సో కంపల్సరీ మీకు ట్రైనింగ్ సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జావా కంపల్సరీ వచ్చి ఉండాలి. ఎక్స్పర్ట్ కోడింగ్ స్కిల్స్ ఇన్ వన్ మోర్ ఆఫ్ జావా. సో కంపల్సరీ మీకు కోడింగ్ నాలెడ్జ్ అయితే బాగుండాలన్నమాట. హై లెవెల్ అండ్ లో లెవెల్ డిజైన్ స్కిల్స్ అయితే సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. గుడ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా యాక్సెస్ ప్యాటర్న్స్ అండ్ క్యాచింగ్ టెక్నాలజీస్, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎనీ ఎస్క్యూఎల్ డేటాబేస్ సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అండ్ డిజైన్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట సిస్టమ్ అండ్ డిజైన్కి సంబంధించి. అంతేకాకుండా బిగ్ డేటా స్టాక్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే మీకు చాలా వరకు ప్లస్ అని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో కాంపిటీషన్, అట్రాక్టివ్ బర్క్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. కాంపిటేటివ్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు, అంతేకాకుండా ఎంసీఏ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీసీఏ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్ ఎడ్యుటెక్ కంపెనీ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఆన్సర్ క్వశ్చన్స్ అబౌట్ అవర్ ప్రోడక్ట్స్ ఆన్ ద కంపెనీ. సో కంపెనీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే రైట్ చేస్తూ ఉంటారనమాట, స్టూడెంట్స్ కానీ లేకపోతే కస్టమర్స్ సంబంధించి కానీ. సో వాళ్ళకి మీరు ఆన్సర్స్ అయితే చేస్తూ ఉండాలి. సేల్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. సో సేల్స్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్కి వచ్చే ప్రతి డౌట్ని మీరు క్లారిఫై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్తో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ నెగోషియేషన్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ ఓరియంటెడ్ విత్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి అప్లై అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, నార్మల్ 3 year డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.